2500 రూపాయలు ఇస్తాం రాగానే కేసీఆర్ షాదీ ముబారక్ అంటే 1,00,000 ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాడు. నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. ఇక మీదికే చేతులు దులుపుకుంటున్నాడు. నేనైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. అంటే మాటలు ఇచ్చుడు తప్పితే ఒక్కటి కూడా చేసింది లేదు. నిన్న మొన్న మన నాయకులు ఏం చేసిండ్రు? నువ్వు ఇది ఇస్తా అన్నావు, అది ఇస్తా అన్నావు, సవాల్ చేసినావు, చర్చకు రా అంటే తోక ముడిచి పారిపోయిండు. అంటే ఈ ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఏంటంటే ఇస్తా 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 అంటాడు, ఏది కూడా ఇయ్యడు. వస్తా వస్తా చర్చకు అంటాడు, రాకుండానే వారిపోతాడు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి ఉన్నటువంటి సందర్భంలో మళ్ళా ఒకసారి ఎట్లా అయితే తెలంగాణ ఉద్యమంలో మనందరం పిడికిలెత్తి మన హక్కుల కోసం పోరాడినమో, మన వనరుల కోసం పోరాడినమో, మన యొక్క అస్తిత్వం కోసం పోరాడినమో మళ్ళీ పోరాటం చేయాల్సినటువంటి సందర్భం వచ్చింది. అందుకే జాగృతి ఇవాళ కొత్తగూడెంలో మరి కొత్త శక్తిని సంతరించుకుంటుందని నేను మనస్ఫూర్తిగా భావిస్తాను. ఒక్క కేసీఆర్ కూతురు అనే ఒక్క దాని మీద నువ్వు ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడాల్సిన అవసరమా? ఆమె బయటకు పోతే ఏంది, లోపల ఉంటే ఒరిగేదేంది, పోయేదేంది? నేనేమంటున్నంటే నీ పొలిటికల్ యొక్క పర్సనాలిటీ పెంచుకోవడానికి మీ అయ్య నేను రిజెక్ట్ చేసినా, మీ అన్న నిన్ను రిజెక్ట్ చేసినా, నీ పొలిటికల్ పరిస్థితికి ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడి వస్తున్నావు. కానీ దానికి నాకైతే పెద్దగా ఏమి రెస్పాన్స్ కావాల్సినంత రాజకీయ నాయకుడు కాదు అనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. నువ్వు ఎందుకు అనవసరంగా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కూతురికి చెప్తుంది. ఎందుకు అవసరం లేదు నీకు అట్లా. ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ పర్సనాలిటీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్సనాలిటీ ఇద్దరిది ఈక్వల్. వాళ్ళిద్దరూ ఒకనొకరు అనుకుంటే అర్థం ఉంది. అందుకే అన్న దయ్యాలు వచ్చి దేవుళ్ళ గురించి మాట్లాడుతుంది. దయ్యాలు వచ్చి దయ్యం ఎవరో మీరే డిసైడ్ చేసుకొని, దేవుళ్ళు అయితే కాంగ్రెస్ గవర్నమెంట్, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మా మినిస్టర్లు, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మా పాత్ర ధర్మం పాత్ర, దేవుని పాత్ర. దేవుడు అంటే ఎవరు? ధర్మం పాత్ర కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ గవర్నమెంట్. ఇది మా రాజకీయ నాయకుల శత్రువులారా బంద్ చేయండి. మా ఉద్యమ నాయకులు మేము మిమ్మల్ని వదిలిపెట్టాం. మీరు చేసే మోసాల్ని తెలంగాణలో ఏ రకంగా మళ్ళీ మీరు ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నారు. బీజేపీ ఏం చేయబోతుందంటే నెక్స్ట్ స్టెప్, ఏ తెలంగాణ వ్యతిరేకించిన శక్తులు ఉన్నారో వాళ్ళందరినీ మొత్తం తిప్పబోతున్నారు తెలంగాణలో. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ వన్ని తెలంగాణ తీసుకురాబోతున్నారంటే వాళ్ళ పెత్తనం ఉండాలి. వ్యతిరేకించిన శక్తుల్ని, తెలంగాణ ఉద్యమం నాయకులు ఉండకూడదు, తెలంగాణ ప్రజలకి ప్రాధాన్యత ఉండకూడదు, మళ్ళీ బాంచన్ని కాలు మొక్కుతాననే పరిస్థితికి బీజేపీ తీసుకురాబోతుంది. ఇది సత్యం, ఇది తెలుసుకోవాలి అందరూ. అందుకే ఎవరు ఉద్యమ నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేద్దాం, వాళ్ళ నోటిని బంద్ చేద్దాం. వాళ్ళు కనపడకూడదు, వినపడకూడదు, మాట్లాడకూడదు. ఇదే కదా మాతో చేసింది. మీరు మీ పార్టీలో ఉంటే ఏం గౌరవాలు ఇచ్చారు? ఎందుకు మీ పార్టీలు బయటికి వెళ్ళాల్సి వచ్చి? దాట వేయడం కాదు, నా మనిషిని మాత్రం విడిచిపెట్టకూడదు. నువ్వు ఉద్యమాలని చెప్పి నీకు చేతిలో తెలంగాణ పెడితే నువ్వేం చేస్తావు? 7 లక్షల 1 మినిట్ సార్ 7 లక్షల కోట్లు అప్పులు చేస్తామండి. మిగులు బడ్జెట్ నుండి అప్పులు రాష్ట్రంగా ఎందుకు వెళ్ళింది? ఎక్కడెక్కడి నుండి డబ్బులు తిన్నావు? కాళేశ్వరం దగ్గర నుంచి, ల్యాండ్ల దగ్గర నుంచి. నేను పిల్లు కూడా వేసాను, కొన్ని ల్యాండ్లు అమ్మేస్తుంటే పిల్లు వేసానండి నేను. ఇలా ఎన్నో జరిగినాయండి. అందుకే వాళ్ళు చెప్తున్నాను నేను, కేసీఆర్ వాస్తవాలు నువ్వు మాట్లాడాలి. సమయం దగ్గర పడింది. నువ్వు చేసిన తప్పులు చెప్పాల్సిందని మేము విడిచిపెట్టాం, డెఫినెట్గా విడిచిపెట్టామండి. మా రాష్ట్రం మేము కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, నా ప్రజలు బాగుండాలని కోరుకునే వాళ్ళం మేము. ఉద్యమకారులకు మాకు నిత్యం మా ప్రజలు బాగుండాలి, మేలు జరగాలని ఆలోచిస్తూనే ఉంటాం మేము. ఇంతకు మించి మాకు అయ్యా ఉండదండి. కాబట్టి నా పార్టీని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే విడిచిపెట్టకూడదు సార్. మనం ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ చేసిన అప్పును మొత్తం ఒక్కొక్కటిగా బయట పెట్టాలి. ఏదో నామకే వాస్తే మనం మాట్లాడడం లేదా వదిలేయడం కాదు, తవ్వాలి, బయటికి తీయాలి వాస్తవాన్ని. ఇది అయ్యా కేటీఆర్, నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది. నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు. ఎందుకంటే నేనేం అనలేదు. నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు. ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది, శాపనార్థం తప్పింగా నా దగ్గర నీ లెక్క కుల బలము, ధన బలము, అధికార బలము, అహంకారము మరి ఏమి లేదు. నేను సింగల్. నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు.
ఈరోజు నేను సింగిల్, నా నియోజకవర్గమే నాకు అండ. నాకు కుల బలం లేదు, ధన బలం లేదు, ఇంకో బలం లేదు. జస్ట్ మంత్రినైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారి సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేసారు. ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది, ఆ దురాంకారం నీలో కనబడుతుంది. అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను